అంటే అమ్మవారు దేనికోసం మేజర్‌గా? వాక్శుద్ధి కోసం, వాక్ శుద్ధి కోసం. భయం, ఆందోళన లేకుండా ఉండడానికి, అచ్చా! శత్రువు నాశనానికి మీరన్నట్టు శత్రు నాశనానికి ఆ! కూడా దానిలో బీజాక్షరాలు మారితే శత్రు నాశనానికి. ఓకే. ఒక అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు. దానిలో కొన్ని క్లీం అని, హ్రీం అని కొన్ని బీజాక్షరాలున్నాయి. ఒక బీజాక్షరాన్ని మార్చి వెళ్తే అమ్మవారు ఏ రకంగా కనపడుద్దండి మనకి. ఆ! సార్ నమస్తే సార్ అన్నాను. విజయసాయి గారు నమస్తే సార్ అన్నాను. సార్ నమస్తే సార్ అన్నప్పుడు మీరు నాకు నమస్తే అండి గురుగారు బాగున్నారా అన్నారు. అవును. ఏం సార్ నమస్తే సార్ అంటే? అవును. అక్కడ బీజాక్షరం కూడా అంతేనండి. అవును. అక్కడ తీసే విధానం, మాట్లాడే విధానం, అక్కడ చెప్పే విధానంలో ఆ బీజాక్షరాలు కరెక్ట్‌గా మనం చెప్పగలిగితే దాంతోనే మనకు అమ్మవారు అంశిస్తుందండి. నువ్వు ఎలా చూస్తే అలా. హ్మ్. సో, ఇప్పుడు మీ దగ్గరికి మేమొస్తే అంటే మా ప్రేక్షకులొస్తే వాళ్ళ శత్రు బాధలు ఇట్లాంటివన్నా గూడా మీరు తీర్చేస్తారు. శత్రు బాధలను తీసేస్తాను ఇవన్నీ కన్నా కూడా వారికి సరైన మార్గంలో ఉంచేసి దానికి సంబంధించిన రెమెడీలు అయితే నేను ఇవ్వగలుగుతాను. అది ఓకే. మాత్రం కన్ఫామ్‌గా చేయగలుగుతాను. ఓకే. ఇప్పుడు నా దగ్గరకు రాంగ్‌లో నేను ఏదో చేస్తాను అన్న దానికన్నా కూడా నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి వారి యొక్క సమస్యలు బట్టి ఆ సమస్య తీరుతుంది అనుకుంటే జ్యోతిషశాస్త్ర ప్రకారం నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశ ప్రకారం ఆ సమస్య తీరుతుందంటే మాత్రం దానికి సంబంధించిన రెమెడీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే. లేదు జరగదు అనుకున్నప్పుడు నేను జరగదని చెప్పడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే శాస్త్రం గొప్పది, విధానం గొప్పది, వామాచారం గొప్పది, సబ్జెక్ట్ ఓకే. గొప్పది. ఓకే. ఇక్కడ ఎవరి కోసం, నా కోసం, ఇంకొకళ్ళ కోసమో అది నేను వస్తే నేను చేస్తానని చెప్పడం అబద్ధం అవుతుంది. మీరు కామాఖ్య ఎళ్లారా? వెళ్ళానండి. ఓకే. చాలా సార్లు వెళ్ళాను. ఓకే. చాలా సార్లు సంవత్సరాల నుంచి వెళ్ళాను. అవునా? నేను 2000 సంవత్సరంలో అంటే దాదాపుగా నేను 2006, 2008, 2010 లోపు వెళ్ళాను నేను. ఓహ్! ఇప్పుడు నేను వెళ్ళలేదు. అప్పుడే వెళ్ళాను. దశబళ్ళు జయించారా? సార్ బలులు చేస్తారంటే అది కామన్ సార్. అక్కడ విధానం అయితే అదే ఉంటుంది. ఆ! అక్కడ అన్నం పెట్టాలంటే అమ్మవారికి అదే పెట్టాలి. కాబట్టి అది బలులు కాదు. నేను ఇందాకే చెప్పాను. అమ్మవారికి నైవేద్యం. నైవేద్యాన్ని పెట్టాను. హ్మ్. పెట్టాల్సొస్తది. నేను పోయి కోసానండి, నేను చేశానంటే నేను కోయడానికి నేనెవరినండి? ఆ! ఇప్పుడు నేను కోసినోళ్ళందరూ కూడా బల్లి కోసినట్టేనా? అంటే ఓకే. బల్లి కోసేది ఎవరు? నేను పోయి బల్లి కోయనుగా. నేను పోయి మేకను తీసుకొని కత్తి తీసుకొని కసకనేయంలోనే నేను బలి చేశాను కాదు కదా. ఇక్కడ విధానం ఏంటంటే అవును. అమ్మవారికి నైవేద్యంగా ఏమి అక్కడ కావాలో చాలా దున్నపోతుని బలిస్తారు గదా! అవునండి ఇస్తారు. ఆ! మత్స్యం ఇస్తారు, చేప ఇస్తారు, అవును. పావురాన్ని ఇస్తారు, అవును. కోడిని ఇస్తుంటారు, గుమ్మడికాయ బలిస్తుంటారు, అన్నీ ఇస్తుంటారు. హ్మ్. దాదాపు బలులు అనేది ఇవాళ చెప్పాను కదండి. బలి అనేది నువ్వు ఏ ఆహారం పెడితే ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉందండి. శ్రీకాళహస్తిలో బత్తి కన్నప్ప అవును. ఏం పెట్టాడు? నైవేద్యంగా ఆయన తీసుకొచ్చి రోజు జంక మాసమో ఏదో ఒక అవునవును. మాసం ఆ! తీసుకొచ్చి పెట్టాడు. అవును. అంటే అది పెట్టడం తప్పా రైటా? తప్పు. ఆ రకంగా ఆ! చెప్పాలంటే సాత్వికలో తప్పు. ఆ! సాత్వికలో తప్పు. ఆ! తప్పు. కానీ అది తీసుకెళ్ళి పెట్టి అది పెట్టాడు. నైవేద్యంగా పెట్టగలిగాడు ఆయన. నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే అది నైవేద్యంగా తీసుకున్నాడు. తీసుకున్నాడు కాబట్టి ఆయన బత్తి మెచ్చి ఇంకా ఎంత బత్తి ఉందని చెప్పేసి ఆయన కంటిలోంచి కన్నీళ్ళు వస్తుంటే కన్నుకి తీసి కన్ను పెట్టాడు. ఇంకో కంటిలోంచి వస్తుంటే కాలు అక్కడ కళ్ళు కాడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి శివుడి మీద కాలు పెట్టి ఆ కన్ను పీకి కన్ను పెట్టాడు. అంటే శివుడి యొక్క లింగాన్ని కాలుతో పెట్టుకోవడం తప్పా రైటా? హ్మ్. భక్తి గొప్పది ఇక్కడ. అది. భక్తి గొప్పది. నువ్వు చూసే విధానం గొప్పది. విధానం లేనప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా తప్పు అంటా నేను. విధానం లేనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. హ్మ్. చూసే విధానం ఇప్పుడు మీరు అంటే నాలంటోడు చూస్తే అది తప్పు అనాలి. అంతేగా. ఆ! అది తప్పు అన్నారు అప్పుడు. కానీ అక్కడ అతను పెట్టిన భక్తికి శివుడే వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ హ్మ్. విధానంలో కరెక్ట్‌గా ఉందా లేదంటే కన్ఫామ్‌గా ఉంది. ఓకే. ఈ బలులు, నరబలులు ఇవన్నీ కూడా కొన్ని విధానాలు ఏందంటే నరబలులు కాదండి తప్పది. అక్కడ నైవేద్యంగా మనం ఏ అంశలో ఉందో అమ్మవారు, ఆ అంశలో నువ్వు పెట్టాల్సిందే. నువ్వు పెట్టకపోతే ఊరుకోదు కదా. హ్మ్. ఇప్పుడు నేను శుభ్రంగా పూజించాను. సరే మీరు కోపంగా వచ్చారన్నప్పుడు మీకు ఐస్ వాటర్ ఇవ్వాలా? మామూలు వాటర్ ఇవ్వాలా? అని తెలుసుకొని నేను ఇవ్వగలగాలి. మీరు మామూలుగా వచ్చారు. మీరు మామూలుగా వాటర్ తాగుతారు. బాగా ఎండాకాలంలో వచ్చారు. మీరు ఐస్ వాటర్ తాగకపోయినా తప్పదు. ఆ టైంలో ఆ అవును. ఎండకి కూల్ అవును. వాటర్ ఇస్తే ఏమవుతారు? అబ్బా! చల్లబడతాయి. బాగా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ గురుగారు అంటారు. అవును. అదే ఆ టైంలో నేను 7 వాటర్ తెచ్చిచ్చాననుకోండి ఏమంటారు? నువ్వు మనిషివేనా అని అడుగుతారు. ఇది కూడా అంతేనండి. కాబట్టి ఈ సిద్ధాంతం గాని, విద్య గాని ఈ విధానంలో కన్ఫామ్‌గా మనకు సంబంధించినంత వరకు కూడా హ్మ్. అక్కడ సంబంధించినంత వరకు కూడా ఆ విధానం అనేది కరెక్ట్. హ్మ్. అక్కడ బలులు కాదు ఇచ్చేది. నైవేద్యం పెడుతున్నాం అమ్మవారికి. అచ్చా! అచ్చా! నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నైవేద్యంగా పెట్టగలుగుతున్నావు. నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకు సంబంధించినంత వరకు కూడా ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరించి మన కోరిక నెరవేరుస్తుంది. హ్మ్. హ్మ్. నేను అవి పెట్టనండి. నేను కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు? కొబ్బరికాయ కూడా నైవేద్యమే. హ్మ్. నువ్వు అది చేస్తున్నప్పుడు ఇదెందుకు చేయవు? ఓకే. గుమ్మడికాయ కొడుతున్నారు. గుమ్మడికాయ కూడా నైవేద్యమే.
ఇక్కడ తలకాయ పెడుతున్నాం నైవేద్యం. అంతే. తలకాయ అంటే ఒక జంతువుది అడుగుతున్నప్పుడు చేయాలి కదా. ఉమ్, అది ఆమె పెట్టి తర్వాత తినేది మీరేగా, ఉమ్, అందరు తినేది వీళ్ళే కదా. అవును. కాబట్టి నైవేద్యం అనేది నైవేద్యంగానే ఉంచండి, బలులు కాదు. అది తప్పు. ఓకే. ఆ తప్పు మాట మనం మాట్లాడకూడదు. నేను బలిస్తున్నా అంటే బలి కాదు, ఆడ నైవేద్యంగా ఇస్తున్నావు, నైవేద్యంగా పెట్టి నువ్వు తీసుకున్నావు, స్వీకరిస్తున్నావు. ఆ అమ్మవారి యొక్క అంశ అది. అక్కడ ఉండేవి యోని పూజలే కదా గురుగారు? ఉమ్. అంతే యోని కదా? పూజ అని కాదండి, యోని రూపంలో అమ్మవారు ఉంది అక్కడ. ఉమ్, నాటి యోని పూజ, యోని రూపంలో అమ్మవారు ఉంది. ఓకే. కాబట్టి అమ్మవారు అనేది కామాఖ్యలో యోని రూపంలో ఉంది. కాబట్టి ఓకే. అమ్మవారి అంశ అనేది, ఆ యోని అనేది ఏంటి, సృష్టికి మూల కారణం. అవును. ఆ మూల కారణమైన శక్తి కలిగిన ఏదైనా ఉందంటే కామాఖ్యలో ఉంది. ఉమ్, ఆ దాని నుంచి వచ్చేదే మనం అందరం. అంతే కదా. అవును. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల, దాన్ని ఆ తత్వంతో చూడడం వల్ల నీకు చాలా శక్తులు వస్తాయండి. ఉమ్, కామాఖ్య వెళితేనే ఆ శక్తులు వస్తాయని కాదు. అంటే మనకు సంబంధించినంతవరకు కూడా పునరుత్పత్తి కేంద్రంగా, అంటే ఏదైనా ఇంకొక జన్మానికి ఇవ్వడానికి అవకాశం ఉన్న కేంద్రంగా యోని కనపడుతుంది. అందుకని దాన్ని మనం ఎక్కువగా స్వీకరిస్తాం. మిగిలిన భాగాలు చాలా పట్టాయండి. ఉమ్, అలంపూర్ ఉంది మనకి, అవును. తర్వాత మనకి శ్రీశైలం ఉంది, తర్వాత దాశారామం ఒకటి ఉంది. కాబట్టి ఇన్ని ప్లేసుల్లో ఉండక అదొక్కటే మీరు ఎందుకు హైయెస్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం కావట్లా. ఉమ్, అదొక ప్లేస్, అమ్మవారి భాగాల్లో అదొక ప్లేస్ పడుతుంది ఎంతవరకే. ఉమ్, దాన్ని ఏదో సృష్టించి ఇక్కడికి వెళితే కామంతో మీరు చాలా చూశాను. నేను కూడా మీరు మీ దగ్గర ఎక్కడో విన్నానండి ఒక విషయాన్ని. ఉమ్, శోభనం చేసుకుంటే అక్కడ పిల్ల పడతారా? అవును. దాని విషయంలో కూడా నాకు చాలా నవ్వు వస్తుందండి. అంటే అక్కడ నువ్వు అంటే అక్కడ క్షేత్రానికి వెళ్ళి ఉమ్, పూజ అనంతరం ఉమ్, మీ గదుల్లో అక్కడ చుట్టుపక్కల ఆ గదుల్లో కనుక ఉమ్. లైంగికంగా కలిస్తే పిల్లలు పుడతారనేది ఒక ప్రచారం. నిజమా కాదా అది? అది అబద్ధం. ఓకే. ఉమ్, అబద్ధం నేను, అది తప్పండి, అచ్చా. తప్పది. ఉమ్, ఎందుకు తప్పు అంటారంటే దాన్ని కూడా ఎవరిని చెప్తాను నేను. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోగలని సంసారం చేస్తే నా పిల్ల పుడతారనేది తప్పు. ఉమ్, నువ్వు అమ్మవారి అంశగా స్వీకరించి నువ్వు ఇంటికి వచ్చేసుకో. ఓకే. అక్కడ నువ్వు చేసే తప్పు కదా. ఉమ్, యోని పూజ, తర్వాత ఆ యోని పూజతో నేను చేశాను కాబట్టి ఇక్కడ చేస్తే కరెక్ట్. అక్కడ నువ్వు చేస్తున్న కామం, అక్కడ చేస్తుంది ఓకే. పూజ. అంటే ఏంటి, అమ్మవారికి నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఉమ్, యోని పూజ అంటే ఏంటి, నీ యొక్క ఇంకో జన్మ లేకుండా ఉండడానికి, సంస్కరించుకోవడానికి చేస్తుంది యోని పూజ. అచ్చా అచ్చా. అది అర్థం కాకుండా నేను అక్కడికి వెళ్ళి చేస్తే, నేను పక్కన రూమ్లో పోయి పడుకొని నిద్రపోయి అన్నీ చేసుకుంటే పిల్ల పుడతారా? అదేంటండి, ఉమ్, అది ఎంతవరకు కరెక్ట్? ఓకే. కరెక్ట్ అంటారా? అది తప్పు. ఓకే. నువ్వు ఆ ఏ అంశం మీద పోయావు, నీ పిల్ల పుట్టాలి, ఇంట్లో కూర్చో, ఇంట్లో పడుకో, ఇంట్లో చేసుకో. ఉమ్, అక్కడ వెళ్ళినప్పుడు నీ శరీరం, స్త్రీ శరీరం ఇద్దరు కూడా సమర్పించారు అక్కడ అమ్మవారికి. ఓకే. అమ్మ నీ అంశతో ఇక్కడికి ఉన్నాము, మమ్మల్ని ఇక్కడ కాపాడు, మమ్మల్ని మా విధానంలో. అంటే అక్కడ బొంగలో పిల్ల పుడితే, అక్కడ బొంగలోనే ఏమైనా చంపితే, అక్కడ బొంగలోనే అన్నీ జరిగితే ఇంకా ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ మూసేసి అక్కడే పోదాం అందరం. ఉమ్, కాదు, అమ్మవారు ఉంది, అమ్మవారి అంశ తీసుకోండి, ఓకే. అమ్మవారి అంశ తీసుకోండి. ఇప్పుడు మనం కూడా అందరిలాగా కామాఖ్య వెళితే పిల్ల పుడతారు, తర్వాత అరుణాచలం వెళితే మోక్షం వచ్చేస్తుంది, శ్రీశైలం వెళితే ఇంకా నువ్వు పుట్టగతులు ఉండవు. ఏంటి సార్ ఇవన్నీ? టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం? ధర్మం. అక్కడ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించే ధర్మం చేస్తావో అప్పుడు నువ్వు చాలా ఉన్నతం అవుతావు. ప్లస్ నువ్వు కూడా పాటు 10 మందిని ఉపయోగపడుతుంటావు. ఉమ్, ధర్మం అనేది వదిలేసి నువ్వు ఎక్కడైతే ఇవి కోరికలు వస్తున్నాయి, నేను అరుణాచలం పోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తాయి, ఎట్లా వస్తుంది మీ ఉద్యోగం? నీ జాతకంలో ఎందుకు ఉద్యోగం ఎట్లా వస్తుంది? అరుణాచలం పోతే ఉద్యోగం వస్తా కాదు. ఉమ్, అరుణాచలం ఎందుకు? నీలో ఉన్న దరిద్రాలు, నీలో ఉన్న కామ కోరికలు, నీలో ఉన్న దహనం చేసుకోవడానికి అగ్నిలింగంగా ఉన్నాడు అక్కడ. ఓకే. దాన్ని నువ్వు ప్రదర్శన చేసుకో, మోక్షాన్ని సంపాదించుకో. అంతేగాని నేను అక్కడ పోతే నా పిల్లాడికి ఉద్యోగం రావాలి, నేను కామాఖ్య వెళితే నాకు పిల్ల పుట్టాలి, తర్వాత శ్రీశైలం వెళితే నాకు 100 కోట్లు రావాలి, ఇవేంటి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఉమ్. ఎక్కడికి వెళ్తాం హిందూ ధర్మంలో?